ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము పూర్వార్ధము. అయితే ఆ విధంగా వానిని చూసి తన మనసులో ఇలా అనుకున్నది, ఆహా, జీవిత పర్యంతము కూడా ప్రాణుల యొక్క స్వభావము అనేటువంటిది శమింపదు కదా. నా మనసులో ఉన్నటువంటి ఉత్కంఠమే అవుతుంది. ప్రేమయందు నిమగ్నుడు, సింహము వంటి భుజస్కంధాలు కలిగిన వాడు అయినా నా భర్త అంటే నా ప్రాణప్రియుని మరలా నేను ఎప్పుడు చూడగలుగుతాను? ఇంకా కూడా వివేకము మొదలైన వాటిచే బోధింపబడినదే అయినప్పటికీ కూడా నా మనసు నేను వివేకముతో కూడుకొని సత్య అసత్య విషయాలను తెలుసుకున్న దానినే అయినప్పటికీ కూడా నా మనసు నా భర్తను చూడాలి అని ఉత్కంఠితమే అవుతూ ఉన్నది. అనేక మొగ్గలతో కూడుకొని ఉన్నటువంటి లతలు తమ యొక్క పతి యొక్క వృక్షాన్ని క్షణకాలమైనా సరే విడవకుండా ఉన్న విధంగానే నా మనసు కూడా నా యొక్క ప్రాణనాథుని కొరకే వ్యాకులతమే అవుతూ ఉన్నది. ఇంకా కూడా సిద్ధుల యొక్క అభిసారిక అనేటువంటి తన పతి సమీపానికి పోవుచున్న విధంగానే నేను కూడా నా ప్రాణనాథుని చెంతకి ఎప్పుడు చేరుతాను? ఈ మెల్లని వాయువులు, మరి ఈ చంద్రకిరణాలు, ఈ వన సమూహాలు నా యొక్క మనసును ఉద్విగ్నం చేస్తూ ఉన్నవి, ఉత్కంఠితమే చేస్తూ ఉన్నవి. ఓ అజ్ఞాన చిత్తమా, వ్యర్థమైనటువంటి ఆడంబరాలతోటి కూడి ఎందుకు ఇలా ఉన్నావు? ఓ సాధు చిత్తమా, ఆకాశములాగానే నిర్మలమైన నీ వివేకమంతా కూడా ఎచ్చటికిపోయింది. కాదు సఖీ, అది నీ దోషము కాదు. ఎలాగంటే నీవు నీ భర్త కోసమే ఉత్కంఠితవు అవుచూ ఉన్నావు కాబట్టి ఓ చిత్తమా, నేను కూడా అలాగే ఉత్కంఠితమై ఉండు నీవు కూడా అనే చెబుతూ దాని వలన నాకేమిటి అనే అనుకుంటూ చూడాలక, ఓ స్త్రీ శరీరమా, నీవు ఎందుకే వ్యర్థముగా ఇలా ఉత్కంఠతివే ఉత్సాహపడుచూ ఉన్నావు? ఎవరిని కౌగిలించుకోవడం కోసం నీవు ఇంత తత్తరపడుచున్నావో ఆ నీ పతి ఇప్పటికీ ఆయన ముసలివాడై ఉండిపోతాడు. అంతేకాదు తపస్సుతోటి కృషించిపోయినటువంటి శరీరము కలిగిన వాడే అవుతాడు. మరి ఈ కామప్రేరితమైనటువంటి వాసనలన్నీ కూడా నశించిన వాడే అయి ఉన్నాడు. కాబట్టి అతని యొక్క మనసు రాజ్యభోగాలయందే వదిలివేసి రాజ్యభోగాలను కూడా నిర్మూలమై ఉన్నది అని నేను తలుస్తూ ఉన్నాను. కాబట్టి ఎందుకంటే కొద్దిపాటి వర్షము చేత పుట్టిన నది పెద్ద నదిగా కలిసి దానికంటే భిన్నంగా గోచరించనట్లుగానే అది ఒక పెద్ద నదిని కలిసింది. కొద్దిపాటి నది మళ్ళీ ఆ నది యొక్క స్వరూపం కోల్పోయింది. అంటే ఆ పెద్ద నది కంటే కూడా విపరీతంగా విభిన్నంగా కనబడుతుందా? కనబడదు. ఎందుకు? అక్కడ పడింది అల్పమైన వర్షం కాబట్టి. అలాగే నా పతి యొక్క వాసన రూపలత ఆత్మ కంటే భిన్నము అనేటువంటిది కానేరదు కదా. అతడు ఏకాంతమున ఆసక్తుడే, ఏకాత్మరూపుడే, ఎటువంటి కోరికలు ఇచ్చలు లేనటువంటి వాడే అయ్యున్నాడు. కాబట్టి ఓ చిత్తమా, నా భర్త శరీరము శుష్కించినటువంటి వృక్షములాగానే ఉంటుంది అని నేను ఊహిస్తూ ఉన్నాను. అయినప్పటికీ కూడా నీతో కూడా నేను కూడా ఆయనకి అతని కోసమై ఉత్కంఠితనియే అగుచూ ఉన్నాను. నేను నిన్ను అంటూ ఉన్నానే కానీ ఓ చిత్తమా, నేను కూడా ఆయన యొక్క దర్శనం కోసం ఉత్కంఠితయే అగుచూ ఉన్నాను. నేను నా యొక్క యోగ బలము చేత నా భర్తను ఆత్మజ్ఞానిగా చేసి ఆ ముని యొక్క మనసును సంకల్పం వైపుకే త్రిప్పుతాను. అతనిని అప్పుడు ఆలింగనం అనేటువంటిది చేసుకుంటాను.
ఇంకా కూడా మిగిలినటువంటి జీవితాన్ని మరలా అతనిని రాజ్యపాలనములో నియుక్తునిగా చేస్తాను. ఇరువురము కలిసి సుఖంగా చిరకాలము కూడా నివసిస్తాము అని అనుకుంటూ ఆమె తనలో తను ఈ విధంగా తలపోయుచు, ఆహా, చిరకాలమునకు నాకు ఈ మానసికమైనటువంటి కోరిక సిద్ధించింది. నాతో సమానుడే అయినటువంటి తత్వజ్ఞాని బాహ్యమునందు కానీ అభ్యంతరమునందు కానీ సమానమైనటువంటి విచారణ, ఆత్మజ్ఞాన విచారములు కలిగినటువంటి వాడు అయినటువంటి పతిని నేను ఇప్పుడు పొందుతాను. ఎలాగంటే సమానమైనటువంటి మానసిక వృత్తుల కలయిక యొక్క ఆస్వాదనమున కలిగేటువంటి సుఖము సమస్త సుఖాల కంటే కూడా అధికమైనదే కదా. ఇలాగా ఆలోచన చేస్తూ ఆ చూడాలక ఆకాశ మార్గము గుండా పర్వతాలను దాటివేసింది, దేశాలను దాటివేసింది, మేఘాలను దాటివేసింది, దిగంతాలను ఉల్లంఘించింది, మందర పర్వతం యొక్క కందరాన్ని చేరింది. అక్కడ దృశ్య రూపంలో అంటే ఎవరికి కనబడనటువంటి రూపాన్ని మరి ధరింపజేసుకొని ఆకాశంలోనే ఉన్నది. అంతేకాదు మరి ఒక వనమునందు ప్రవేశించింది. అక్కడ ఎలా ఉన్నది అంటే వృక్షాలు, లతలు మొదలైనటువంటి వాటి యొక్క మొక్కలు, చెట్లు, వీటి యొక్క కదలిక చేత ఊహించబడేటువంటి గమన యుక్తమైన అంటే కదిలేటువంటిది, కదలనటువంటి దానితో సమమైనటువంటి వాయుమండలము కలిగినటువంటి ఆ యొక్క అరణ్యమందలి ఒకానొక ప్రదేశమునందు ఒక పర్ణశాలను నిర్మించుకొని ఉన్నటువంటి తన యొక్క భర్తను చూసింది. చూసి ఏకాగ్రమైనటువంటి చిత్తముతో అలాగే చూస్తూ అతనిని చూడగా ఆయన ఎలా కనిపించారు ఆమెకి అంటే ఆయన ఆమె యొక్క స్థూల దేహంలో ఉన్నట్లుగా కనబడలేదు, ఇతర దేహమునందు ఉన్నట్లుగా ఆమె గుర్తెరిగి ఇక హారకేయూర కటక కుండలాది విభూషిత ఆభవన్మేరు కాంతిర్యస్తమే వాత్ర దదర్శ కృశాంగం కృష్ణవర్ణం చ జీర్ణపర్ణమివ స్థితం కజ్జలాంబువర స్నాతం భృంగీశమివ నిస్పృహం చీరాంబరధరం శాంతమేకాకినమవస్థితం. ఎవడు ఇదివరకు హారాలు వేసుకొని కేయూరాలు ఆభరణాలు ధరించి కటకాలు కుండలాదులు మొదలైనటువంటి వాని చేత అలంకరింపబడిన వాడై బంగారంలాగా ప్రకాశిస్తూ ఉన్నాడో అటువంటి వాడు ఇప్పుడు కృషించిపోయినటువంటి శరీరము కలిగిన వానిగా చూస్తోంది. అంతేకాదు ఆ శరీరమంతా నల్లగా అంటే ఎండ చేత కాల్చబడి శుష్కించిపోయి మరీ ఉన్నది. నల్లని వర్ణముతో కూడుకొని ఉన్నటువంటి వానిని జీర్ణపత్రములాగా ఉన్నట్లుగానే కాంచింది. అంటే ఇలా నలిపితే నలిగిపోయే ఆకులాగానే, శిథిలమైనటువంటి ఆకులాగానే కనబడ్డాడు. ఇంకా కూడా ఆయన నల్లని వర్ణం ఎలా ఉన్నదంటే కాటుక నీటి యందు స్నానం చేసిన వానిలాగానే అలా నల్లగా ఉండడమే కాదు, ఎటువంటి కోరికలు లేని వానిలాగా ఈశ్వరుని యొక్క ప్రసిద్ధ గణమకు భృంగేశునిలాగానే ఉన్నట్లుగా కనిపించాడు. ఇంకా వల్కలములే వస్త్రాలుగా ధరించినట్లుగా కూడా శాంతునిగా ఏకాకిగా కూడా ఆమె చూసింది. వల్కలాలు అంటే ఆయన యొక్క శరీరం మీద వస్త్రాలు చాలా తక్కువ స్థితిలో ఉన్నవి. పుట్టలు మట్టే ఆయన వస్త్రాలుగా ధరించినట్లుగా ఆయన అమితమైనటువంటి శాంతితో ఉన్నట్లుగా, ఒంటరిగా ఉన్నట్లుగా ఆమె చూసింది. ఆ వనంలో కూర్చొని పుష్పాలను మాలగా కడుతూ ఉన్నాడు ఆయన. ఆ మాలగా కడుతూ ఉన్నటువంటి జటాధారియగు ఆయన జుట్టంతా జటలు కట్టేసింది, అన్నీ అలుంకుపోయినాయి. తన యొక్క అటువంటి జటలు కట్టినటువంటి ఆ భర్తను చూసి పూలు మాల కట్టుకుంటూ ఉన్నటువంటి ఆ అడవి పుష్పాలను ఏరి మాలగా కడుతూ ఉన్నటువంటి జటలు కట్టినటువంటి తన యొక్క భర్తను చూసింది. చూడాల ఉత్తమమైనటువంటి శరీరము కలిగినది ఆమె, ఉన్నతమైనటువంటి సౌందర్య రాశి అయినటువంటి చూడాల కొంచెము విషాదాన్ని, బాధను పొందినట్లున్నది. తర్వాత తన యొక్క చిత్తముతో ఎలా పలికింది, ఆహా,
అజ్ఞానము చేత కలిగేటువంటి నీ మూర్ఖత్వము ఎంత భయంకరమైనది చిత్తమా. మూర్ఖత్వము వలన ప్రాణులు ఇటువంటి దశలనే కదా పొందుతారు. ఎలాగంటే శ్రీమంతుడైనటువంటి ఈ చక్రవర్తి నా ప్రియతముడైనటువంటి నా పతిదేవుడు, హృదయమనందలి గాఢమైనటువంటి ఆయన హృదయంలో నిలబడిపోయినటువంటి అజ్ఞానము చేత అభ్యస్తమైనటువంటి ఈ దశను పొందాడు. కాన నేను ఇప్పుడే అక్కడ ఉన్నటువంటి నా యొక్క ప్రాణనాథునికి ఆత్మజ్ఞానినిగా చేస్తాను, ఆత్మజ్ఞానాన్ని బోధిస్తాను. ఆత్మజ్ఞానినిగా చేసి భోగాలు, ఐశ్వర్యాలు, మోక్షైశ్వర్యాలు రెంటినీ కూడా పొందేలాగా చేస్తాను అనుకుని తనలో తనే ఆ విధంగా ఆలోచన చేసి ఇక ఇప్పుడు ఈ రూపాన్ని వదిలి మరొక రూపాన్ని ధరించాలి. ధరించి భర్తకు సర్వోత్తమమైనటువంటి జ్ఞానాన్ని చేయడం కోసం నేను అతని యొక్క చెంతకు, ఆయన యొక్క సమీపానికి పోవాలి. ఈ రూపంతో కనుక పోయినట్లయితే ఆయన ఈ బాలిక నా భార్యయే అని తెలిసినవాడై నా యొక్క నేను చెప్పేటువంటి వాక్యాలను పూర్ణంగా ఆయన నమ్మలేడు. కాబట్టి తపస్వి రూపంలో ఒక్క క్షణములో నా పతికి బోధను చేస్తాను. ఇప్పుడు నా భర్త రాగము, ద్వేషము మొదలైనటువంటి పరిపాకత చేత పరిపక్వమైనటువంటి బుద్ధి కలిగి ఉన్నాడు. రాగద్వేషాదులు వదిలిపెట్టాడు. కాబట్టి ఇతని యొక్క మాలిన్యరహితమైనటువంటి నిర్మల చిత్తమునందు ఆత్మతత్వము అనేటువంటిది నేను బోధించగా లెస్సగా అది ప్రతిఫలిస్తూ ఉంటుంది అని ఈ విధంగా విచారించినటువంటి చూడాల ఏ విధంగా అయింది అంటే బ్రాహ్మణ కుమారుడుగా మారింది. మారి ఈషధ్యానాద్గతాన్యత్వం క్షణాదంబుతరంగవత్ పపాత విపినే తస్మిన్ ద్విజపుత్రక రూపిణి. రామచంద్ర, అప్పుడు వశిష్ఠ మహర్షి చెప్తూ ఉన్నారు, ఓ రామచంద్ర, జలము గనక ఏ విధంగా అంటే నీరు తరంగ రూపత్వాన్ని పొందినట్లుగానే ఈ ఆమె చూడాల పూర్వోక్తమైనటువంటి అగ్ని చంద్రధారణ రూపమైన ఒకంత ధ్యానము చేత అప్పుడు చూడాల క్షణములో అటువంటి బ్రాహ్మణ పుత్రుని రూపాన్ని ధరించింది. ధరించి ఆ వనమునందే శీఘ్రముగా క్రిందికి దిగింది. అంటే నీరు గనక తరంగ రూపాన్ని అలరూపాన్ని పొందినట్లుగానే ఒకంత ధ్యానము చేసింది ఆమె. ఆ ధ్యానము చేత అప్పుడు ఆ చూడాల క్షణములోనే అటువంటి బ్రాహ్మణ పుత్రుని రూపాన్ని ధరించింది. ఆ రూపమునందే శీఘ్రముగా కిందికి దిగి వచ్చింది. ఆమె ఆకాశ మార్గాన ఉన్నది కదా, దిగి వచ్చింది. దిగి వచ్చి మరి చిరునవ్వు నవ్వుతూ మందహాసము చేత నవ్వుతున్నటువంటి ముఖము కలిగిన ఆ చూడాల తన భర్త సమీపానికి రాగా శిఖిధ్వజుడు ఏం చేశాడు, తన ఎదురుగ్గా ఉన్నటువంటి ఆ బ్రాహ్మణ కుమారుణ్ణి చూశాడు. చూసి ఇంకా ఏ విధంగా అంటే ఆ బ్రాహ్మణ కుమారుడు మరి ఒక వనము నుండి వచ్చినట్లుగా మూర్తివంతమైనటువంటి తపంబు పోలినటువంటి తపస్సు చేత ప్రకాశిస్తూ ఉన్నవాడిలాగా, అంతేకాదు కరిగించినటువంటి బంగారము, మాలిన్యము లేనటువంటి స్ఫుటము వేసినటువంటి బంగారము లాగానే స్వచ్ఛమైన కాంతి కలిగిన అవయవాలు కలిగిన వాడు, ముత్యాల హారాల చేత శోభితుడు, తెల్లని జందెము, తెల్లని 2 వస్త్రాలు ధరించినవాడు, కమండలము కలిగినవాడు, మిగుల ప్రకాశంతో కూడినవాడు, మరి మణికట్టు కంటే కూడా 2 బాహ్య ప్రదేశమును వ్యాపించినవాడు, సుందరమైనటువంటి రుద్రాక్షమాల కలిగినవాడు, భూమిని అంటకుండా అంటే చేయి ఎత్తు ప్రమాణములో ఎత్తు మీద భూమిని అంటకుండా చేయెత్తు ప్రమాణం దూరంలో నిలబడినవాడు అయినా ఆ ధాన్యపు మాలల చేత కమలముల లాగానే జడల చేత నిండిపోయిన శిరస్సు కలిగినవాడు. దేహకాంతుల చేత ఆ చోటంతా ప్రకాశిస్తోంది. కుండలాల చేత ఆ బ్రాహ్మణ కుమారుడు ధరించినటువంటి కుండలాల చేత అలంకరింపబడిన ముఖము కలిగి ఉన్నాడు. అంటే నూతన సూర్యునిలాగా ఉదయించినటువంటి వాడు. అంతేకాదు శిఖయందు అంటే ఆయనకు ఉన్నటువంటి శిఖ పిలకయందు మందార పుష్పాలు రొచ్చబడినటువంటి వాడు. శిఖరమున
అంటే చంద్రుడు కలిగిన పర్వతములాగానే ప్రకాశిస్తూ ఉన్నాడు, కాంతితో ఉన్నాడు. అంతేకాదు శాంత శరీరధారి అయి ఉన్నాడు, చాలా బలవంతుడుగా ఉన్నాడు, ఇంద్రియాలను జయించినటువంటి జితేంద్రియుడులాగాను ఉన్నాడు. మంచు వంటి తెల్లని భస్మాన్ని విభూతిని తిలకముగా ధరించి ఉన్నాడు. మరి భూషితమైనటువంటి అలంకారప్రాయమైన ప్రకాశము చేత సుందరుడు. సుమేరు పర్వతం యొక్క సువర్ణ తటము కనుక అయినట్లుగా, అంటే సువర్ణ తటము లీనమైన గంగా ప్రవాహమునందు ప్రతిబింబించినటువంటి పూర్ణచంద్రునిలాగానే చెంచలుడు అయిన బ్రాహ్మణ కుమారుణ్ణి చూసి శిఖిధ్వజుడు ఏం చేశాడు? లేచి నిలబడ్డాడు. అప్పుడు దేవపుత్రుడు వచ్చాడు అని అనుకున్నాడు. తన యొక్క పాదుకలను కాళ్లకు వదిలివేశాడు. వదిలివేసి రాజు ఇలా అంటూ ఉన్నాడు. ఏమని అంటే, చంద్రకుముద ఖండస్య ప్రాళేయామివ పల్లవే హే రాజర్షే నమస్తుభ్యామితి ద్విజాసుతో వదత్ గృహీత్వా కుసుమాన్యస్మాద్వివేశ పత్రవిష్టలే. ఓ దేవపుత్ర, నమస్కారము, ఇదిగోండి ఆసనము స్వీకరించండి అని చెప్పి తన చేతితో అక్కడ ఆకులతో తయారు చేసినటువంటి ఆసనాన్ని చూపించాడు. అది ఎలా ఉన్నదంటే, మరి కుముదఖండము యొక్క, కుముదము అంటే కలువ పువ్వు, ఆ కలువ అనేటువంటిది దాని యొక్క ముక్క కనుక ఆ ముక్క చివరనందు చిగురు ఉన్నట్లుగానే చంద్రుడు కూడా, అంటే ఆ చిగురునందు చంద్రుడు మంచు బిందువును ఉంచినట్లుగానే ఆ బ్రాహ్మణుడు యొక్క కరతలమున రాజు ఏం చేశాడు? పుష్పాంజలి నుంచి మరలా ఇట్లన్నాడు. ఆ బ్రాహ్మణునికి ఎదురుగ్గా తన చేతుల్లో పుష్పాలు పెట్టుకొని అంజలి ఘటిస్తూ ఇలా అన్నాడు మళ్ళీ, ఓ రాజర్షి, తమకు నమస్కారము. అప్పుడు దేవపుత్రుడు కూడా రాజు నుండి ఏం చేశాడు? రాజు ఇచ్చినటువంటి పుష్పాలను తీసుకున్నాడు. తీసుకొని ఆ రాజు చూపించినటువంటి పత్రాసనము మీద ఆకులు ఏర్పాటు చేయబడినటువంటి ఆ యొక్క ఆసనముపై కూర్చున్నాడు. అప్పుడు శిఖిధ్వజుడు ఇలా అంటూ ఉన్నాడు. దేవపుత్ర మహాభాగా కుతాగమనం కృతం దివస సఫలో మన్యే యత్వా మధ్యాస్మి దృష్టవాన్ ఇదమర్ఘ్యమిదం పాద్యం పుష్పాణి మాని మానద ఇమా ప్రఘ్రదితామాల గృహ్యంతాం భద్రమస్తుతే. ఏమంటున్నాడు శిఖిధ్వజుడు అంటే, ఓ దేవపుత్ర, తాము ఎక్కడి నుండి వచ్చారు? తమ యొక్క దర్శనం చేత నాకు ఈరోజు దినము చాలా సఫలమైంది అని నేను నమ్ముతూ ఉన్నాను. చాలా సుదినము ఈరోజు. ఓ మానప్రద, ఇదిగోండి అర్ఘ్యము, ఇదిగోండి పాద్యము, ఇవిగోండి పుష్పాలు, ఇవిగో గుర్చబడినటువంటి పూలమాలను తీసుకునండి, తమకు శుభమగుగాక అని శిఖిధ్వజుడు అన్నాడు. అని శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇత్యుక్తాపాద్యమర్ఘంచ మాలాం పుష్పాణి చ అనఘా శిఖిధ్వజస్తదిష్టాయై దదౌ దేవ్యై యథాకిలం. అప్పుడు వశిష్ఠ గురుదేవులు అంటున్నారు, ఏమని? పాపరహితుడవైన ఓ రామచంద్ర, ఈ విధంగా మాట్లాడిన వాడే శిఖిధ్వజుడు అర్ఘ్యమును, పాద్యమును, మరి పుష్ప మాల్యాదులను వీటిని శాస్త్రోక్త రీతిగా విధిగా బ్రాహ్మణ రూపధారిణి యగు తన యొక్క భార్య ప్రియురాలికే ఇచ్చాడు. అప్పుడు ఇచ్చినప్పుడు చూడాల ఇలా అంటూ ఉంది. ఏమని? సుబాహూని పరిభ్రాంతో భూతలాయతనాన్యహం త్వత్తః పూజా యథా ప్రాప్త మయేయం నా తదహన్యతః పేశలేనామరూపేణ ప్రశ్రయేణ మునాగనఘ మన్యేహం నూనమత్యంత చిరంజీవి భవిష్యసి. చూడాలా అంటుంది. ఆమె ఎక్కడ ఉన్నది అంటే బ్రాహ్మణ బాలుని వేషంలో ఉన్నది. ఓ రాజర్షి, ఈ భూతలం మీద నేను అనేక స్థానాల యందు సంచరించి ఉన్నాను, కానీ మీ నుండి పొందాను చూడండి పూజ సత్కారము అనేటువంటివి. నేను మరి ఎక్కడా కూడా ఇటువంటి పూజా సత్కారాలు నేను పొందలేదు. కాబట్టి ఓ పాపరహితుడా, ఈ కోమలమై నీ
అనురూపమైనటువంటి వినయము చేత నీవు చిరంజీవుడివే అగుదవు అని నేను నమ్ముచూ ఉన్నాను. కాబట్టి ఓ సాధు, శాంత మనస్సు చేత ఫలాన్ని గురించినటువంటి సంకల్పాలను దూరంగా త్యజించబడినట్టే ఆ ఉదారమైనటువంటి తపమును మోక్షము కొరకై నీవు సంచయం అనర్చుచున్నావా? విశాలమైనటువంటి రాజ్యాన్ని పరిత్యజించి నీవు ఈ మహా అరణ్యాన్ని సేవించి ఉన్నావు కదా. మరి కోపము నశించిన క్రోధరహితులకు శాంతులైన వానప్రస్థుల యొక్క ఆవ్రతము ఖడ్గధార వంటిది అయ్యున్నది కదా. ఖడ్గధార అంటే అసిధారా వ్రతము. ఖడ్గధార అన్నప్పుడు నీవు రాజువి, కానీ నువ్వు ఏ విధంగా క్రోధం నశింపజేసుకోవాలి? అరణ్యమునందు ఉండాలి, మహాశాంతిగా ఉండాలి. అది ఏ విధంగా అంటే, ఇంకా ఆ ఖడ్గధార అంటే దానిని గనక తాకిన వ్రేలుకు కానీ లేదా ఆ ఖడ్గము యొక్క అంచును నాకినప్పుడు ఎటువంటిది అంటే నాలుగు చీరుకుపోయి రక్తం వస్తుంది, పొదునైనది. అటువంటి అంత భయంకరమైనదే. లేదా ఆ ఖడ్గం యొక్క అంచుపై నడిచినటువంటి వారి పరిస్థితి ఈ విధంగా అంత భయంకరమైనటువంటిదే కదా ఈ వానప్రస్థుల యొక్క ఆ వ్రతము ఖడ్గధార వంటిదే అయి ఉన్నది అని చూడాల చెప్పింది. అప్పుడు శిఖిధ్వజుడు అంటున్నాడు, జానాసి భగవన్ సర్వం దేవస్వం కోత్ర విస్మయ శ్రియైవ లోకోత్తరమాజ్ఞాయసే చిహ్న రూపయ ఏతాన్యాగ్నౌనితే చిద్ఘ్రా చంద్రాద్ఘటితానీతి మే మతి అథవా కిం సమాలోకాదమృతేనే వసించసి. శిఖిధ్వజ మహారాజు అంటున్నాడు, ఓ మహనీయ, తమరు దేవులు అంతా కూడా నేను మరి అన్ని విషయాలు కూడా మీకు తెలియను, అన్ని విషయాలు ఎరుగుదురు. ఇందులో ఆశ్చర్యమేమున్నది? లోకోత్తరమైనటువంటి చిహ్నాలతో కూడినటువంటి శోభ చేత తమరు గొప్ప ప్రభావశాలురుగానే కనబడుతూ ఉన్నారు. నా యొక్క దృష్టి యందు తమ యొక్క అంటే మీ శరీరం యొక్క అవయవాలన్నీ కూడా అమృతముతో నిండిపోయినటువంటి చంద్రుని చేత సృష్టింపబడినవి అన్నట్లుగానే ఉన్నవి. అసలు ఇన్ని చెప్పవలసిన అవసరమేముంది? కాబట్టి దేవార్చనో యోపజీతి మిదం మిత్తం శితమ్మయ అంగం త్వదంగ సంఘేన తత్ప్రయాతు కృతార్థతాం. అంటే తాము తమ యొక్క దర్శనము చేత అమృతాన్నే వెదజల్లుచూ ఉన్నారు. ఓ సుందర, ఇప్పుడు రాజ్యపాలనము చేయుచూ ఉన్నటువంటి నా ప్రియురాలకు నా భార్య యొక్క అవయవాలలాగానే తమ యొక్క అవయవాలన్నీ కూడా అంత ప్రకాశముతో శోభిస్తూ ఉన్నవి. ఓ మహనీయ, శిరము నుండి పాదాల వరకు కూడా అంటే తల నుండి కాళ్ళ వరకు తమరి యొక్క ఈ శాంతము రమణీయమైనటువంటి శరీరానికి నేనిచ్చేటువంటి పుష్పమాలల చేత అంటే తెల్లని మేఘము చేత మేరు పర్వత శిఖరాన్ని కనుక కప్పివేసినట్లుగానే కప్పివేయుడు. నిష్కళంకమైనటువంటి ఏ కలంకము లేనటువంటి చంద్రునిలాగానే పుష్పదళములాగానే కోమలమైనట్టి తమ యొక్క అవయవాలు సూర్య తేజస్సుతో మరి బాధను పొందుచూ ఉన్నవి. ఆ ఎండ చేత ఇబ్బంది కలుగుచూ ఉన్నది. దేవపూజకై నేను నిర్మించినటువంటి ఈ తెల్లని పుష్పమాల తమ యొక్క అవయవాల యొక్క సంయోగము చేత సాఫల్యము నొందునుగాక. జీవితం యాతి సాఫల్యం స్వమభ్యాగత పూజయా దేవాదప్యధికం పూజ్య సతా మభ్యాగతో జన. మనుజునకు తన దగ్గరకు వచ్చినటువంటి అభ్యాగతుని పూజించడం జీవితం సఫలమవుతుంది ఆ పూజతోటే. ఎలాగంటే సజ్జనులకు అంటే మంచివారికి అభ్యాగతులు అంటే అతిథులు దేవుని కంటే కూడా అధికమైనటువంటి పూజ్యులే కదా. కాబట్టి ఓ చంద్రముఖ, నా చేత చేయబడినటువంటి పూజను గ్రహించిన తర్వాత నాపై అనుగ్రహముంచి తమరు ఎవరి పుత్రులో, మీరు ఎక్కడ నుండి వచ్చారో, ఏ ప్రయోజన నిమిత్తము మీరు ఇక్కడికి వచ్చారో అనేటువంటి నా యొక్క సంశయాన్ని తొలగించమని వేడుకుంటున్నాను అని శిఖిధ్వజుడు చెప్పాడు. అప్పుడు బ్రాహ్మణ ఉవ
అంటే బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి చూడాల మాట్లాడుతోంది. రాజన్మే శృణు వక్ష్యామి యదా పృష్టాం అఖండితం కో నామ పరిపృచ్యంతం వినీతం పంచయేత్ పుమాన్. బ్రాహ్మణుడు అంటున్నాడు, అంటే బ్రాహ్మణ రూపధారిణి అయినటువంటి చూడాల మాట్లాడుతోంది. ఓ రాజా, నీవు అడిగినదంతా కూడా నేను వివరంగా నీకు తెలియజేస్తాను. వినమ్రంగా ప్రశ్నించేటువంటి వాడు, వినయంతో ప్రశ్నించేటువంటి వినయంగా ప్రశ్నించేటువంటి వానికి ఏ పురుషుడైనా సరే సమాధానం చెప్పకుండా ఉంటాడా? ఉండడు కదా అని చెబుతూ, అంతేకాదు ధనలక్ష్మి యొక్క రమణీయమైనటువంటి ముఖమునందు సుగంధముతో కూడినటువంటి కర్పూర తిలకము వంటి వాడును, శుద్ధమైనటువంటి ఆత్మతత్వము కలిగిన నారదుడు అనేటువంటి మునీశ్వరుడు ఈ యొక్క అవనీ తలముపై వసించి ఉన్నాడు. ఒకానొక సమయంలో ఆ దేవర్షి ఏం చేశారు అంటే, మేరు పర్వత గుహయందు ధ్యానావస్థితుడై ఉన్నాడు, ధ్యానమునందు స్థితిని కలిగి ఉన్నాడు. అక్కడ ఆ బంగారు తటమున, అంటే అక్కడ ఉన్నటువంటి విశాల తరంగములతో కూడినటువంటి ఒక బంగారు తటము, బంగారు తీరము అనబడేటువంటి ఒక గంగా నది ప్రవహిస్తూ ఉంది. ఒకనాడు ధ్యానాంతమున నారదుడు, అంటే ధ్యానం అయిపోయింది. అప్పుడు నారదుడు ఏం చేశాడు అంటే, అయిపోయిన సమయంలో జలక్రీడ యొక్క గొప్ప కోలాహల ధ్వనిని విన్నాడు. అంటే ఆయనకి ధ్యానం ముగిసే సమయంలో కనులు తెరవక మునిపే ఆయనకి ఎవరో జలక్రీడలో ఆడుతున్నటువంటి కోలాహలముతో కూడినటువంటి సందడి చప్పుడు విన్నాడు. ఇది ఏమి అని ఒకంత ఉత్సాహంతో ఉన్నాడు. అంతా అతడు ఆ నది వంక వినోదంగా చూశాడు. అక్కడ ఎవరున్నారు అంటే, రంభ, మేనక, తిలోత్తమ మొదలైనటువంటి అప్సరస స్త్రీలు అక్కడ జలక్రీడను చేస్తూ ఉన్నారు. ఆ జలక్రీడ ఆ రంభాది అప్సరసలు చేస్తూ ఉండడం నారదుడు చూశాడు. పురుషులే లేనటువంటి ఆ ప్రదేశమును క్రీడిస్తూ ఉన్న ఆ అప్సరసలు ఎలా ఉన్నారంటే, సువర్ణ కమలాల యొక్క మొగ్గలులాగానే మరి అలా నొప్పుచూ ఆనందంగా సౌందర్యంతో ఉన్నారు. ఇంకా వస్త్రాలు ఏమీ లేకుండా మొత్తం విడిచి క్రీడిస్తూ ఉన్నారు. ఒకరినొకరు చుట్టుకుంటున్నారు. కరిగినటువంటి బంగారు రసప్రవాహంలాగానే, ఆ యొక్క బంగారపు కాంతిలాగానే వారి యొక్క ప్రకాశశీలలై ఆ విధంగా వెలుగొందుచూ ఉన్నారు. వారి యొక్క ఊరువుల చేత మన్మధుని యొక్క మందిరానికి స్తంభములు సంచయమునర్చుచున్నవా అన్నట్లుగా కూడా ఉన్నారు. ఇంకా కూడా తన జలము అంటే ప్రతిబింబించినటువంటి చంద్రుణ్ణి కూడా నిర్మలం చేయగలిగినటువంటి సర్వవ్యాపినియగు ఆ ఆకాశగంగన ఉన్నటువంటి ఆ స్త్రీ సమూహములు, ఆ స్త్రీలందరూ కూడా తమ సౌందర్య రస ప్రవాహము చేత తిరస్కారం చేస్తున్నట్లుగా ఉన్నారు. అంటే మన్మధుని యొక్క నందనోద్యానమున ఆ క్రీడా సమయమునందు వారు తమ నితంబరోపరద చక్రాలు అనేటువంటి జలాన్ని నిరోధించడం చేత, అంటే ఒకరికొకరు ఆనుకొని జలాన్ని ప్రక్కకు ప్రవహించకుండా దానిని కట్టడి చేసేటప్పటికి ఆ గంగా జలమంతా పైకి ఎగుస్తూ పైకి పంపుతున్నట్లుగానే ఉన్నారు. ఇంకా కూడా వారి యొక్క సర్వ అవయవాలు కూడా సర్వత్రా కనపడుతూ ఉండడం చేత ఆ స్త్రీ సమూహం యొక్క కాలరూప పరమాత్మ చేత దాల్చబడిన విశ్వరూపములాగానే ఉన్నది. మిగుల స్వచ్ఛములే అవడం బట్టి వారి యొక్క సర్వ అంగములను, సర్వ అవయవాలను సర్వుల యందు ప్రతిబింబించడం చేత వారు పరస్పరము ఒకరికొకరకు అదృశ్యత్వాన్ని పొంది ఉన్నారు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.